ఏపీ పోలీసుల తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను 5 గంటల పాటు రాజమండ్రి అంతా తిప్పారన్నారు. గతంలో ఎన్నడూ పోలీసులు ఇలా వ్యవహరించలేదన్నారు. పాస్టర్లకు తాయిలంగా ప్రభుత్వం 30 కోట్లు ఇస్తోందని ఆరోపించారు. అని చెప్పేసి అనుకుని లాస్ట్గా ఒకసారి వెళ్దాము, అడుగుదాము, అక్కడ పర్మిషన్ ఇస్తారేమో, ఒక టేబుల్ వేసుకుని కొవ్వొత్తి పెడదామని వెళ్ళాను. వెళ్ళేటోడికి పొలం అంటే వచ్చేసారు. కారు దిగలేదు నేను. ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. ఇంతకుముందు కూడా కారు దిగపోయినా కూడా కేసులు పెట్టారు. అక్కడ తెలిసి కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను. నన్ను డ్రైవింగ్ సీట్లోకి నుంచి లాగడానికి పోలీసులు 100 మంది పోలీసులు కారులోంచి దించడానికి 15 నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే ఇష్టానుసారంగా లాగి గీసేసి, అయినా కానీ నన్ను కారులోంచి 15 నిమిషాల వరకు దించలేకపోయారు 50 మంది పోలీసులు, డిఎస్పీలు. వెనక నుంచి ఒక 2 డిఎస్పీలు తోయడం, ఇటేపు నుంచి కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం. ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. అయినా వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంతమంది చూసినా నన్ను లాగలేకపోయారు. సరే 15 నిమిషాల తర్వాత అంతమందిని ఎంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను? అప్పుడు అంబోతుల్లో ఉన్నారు. సరే 15 నిమిషాల తర్వాత నన్ను తీసుకొని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకుని అప్పటికి 3:45, 10 నిమిషాల దాకా 4 అవి ఉంటుంది. ఇంకా అక్కడ మొదలుకునండి రాజానగరం వరకు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్ళారు. మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలాచెరు వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్ళి అక్కడ దివాంచెరు ఎదురుగుండా రోడ్డు ఉంటే ఆ రోడ్డు నిర్మానుష్యం, ఎవ్వరు లేరు. అన్నీ చుట్టూ పొదలు. ఏవో అక్కడ ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది, శ్రీనివాస్ అనుకుంటా, గూడూరు శ్రీనివాస్ గారు హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి 3 జీపులు అక్కడ దించారు. దించి అక్కడ 2 గంటలు ఉంచారు. అంటే నేను పారిపోతే కాల్చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడారు. ఏం చేయమండి, మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడో ఐజీ గాడో తెలియదు, కానీ ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు, కానీ నిమిషానికి ఇన్స్ట్రక్షన్. మరి డిఎస్పీలో అమ్మ ఇదేమీ సార్, నేను ఎక్కడ ఏమన్నా నేరం చేశాను. విద్యాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో రాజమండ్రిలో ఇవాళ మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం చూస్తే కనుక మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ప్రదేశం కొంతమూరు వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో హర్ష్ కుమార్ అనుచరులు, అదేవిధంగా క్రైస్తవులు, అదేవిధంగా కొంతమంది పాస్టర్లు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే పోలీసులు అక్కడ అనుమతి లేని కారణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటూ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏదైతే దాదాపు 4 గంటల పాటు తనను ఏదైతే పోలీస్ జీపులో తిప్పుతూ, పోలీస్ వాహనంలో తిప్పుతూ ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది.
అయితే ఇందులో చూస్తే కనుక గతంలో ఇప్పుడు కూడా ఇలా పోలీసులు ఇలా తన పట్ల ప్రవర్తించలేదని చెప్పి కూడా హర్ష్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు తనను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏదైతే తను అనుకున్న ఈ కార్యక్రమం అయితే విజయవంతమైందని చెప్పి కూడా హర్ష్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక అక్కడ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతం వద్ద ఏదైతే ఆ ప్రదేశంలో ఏదైతే ఒక స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఏడాది కూడా మార్చి 24వ తేదీన ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారో ఆ రోజు అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు అదేవిధంగా హర్ష్ కుమార్ అనుచరులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెలలో గుంటూరులో రాష్ట్ర స్థాయిలో ఏదైతే పాస్టర్ ప్రవీణ్ సంతాప సభ కూడా ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పోలీసులు ఈ నెల 12వ తేదీతో ఈ కేసును దర్యాప్తు ముగించినట్టుగా ప్రకటించి క్లోజ్ చేయడం జరిగింది. అయితే తనపై ఈ కేసుకు సంబంధించిన ఏదైతే దర్యాప్తును అయితే తాము అంగీకరించట్లేదని చెప్పి కూడా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తో పాటు మరికొంతమంది కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక పోలీసులు చెప్తున్న వాదనకి తాము అంగీకరించము, ఇది ఖచ్చితంగా హత్య అని కూడా చెప్తున్నారు. అయితే హర్ష్ కుమార్ లాంటి వారు ఏదైతే ఇది హత్య అని చెప్తున్నారు కానీ తమ వద్ద అయితే ఎలాంటి ఆధారాలు లేవు, దీన్ని దర్యాప్తు చేయవలసిన బాధ్యత పోలీసులదే అని చెప్పి కూడా చెప్పడం అనేది కొంత వివాదాస్పదంగా మారిందనే మనం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొత్త అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ఒక డూప్ వ్యక్తిని విజయవాడ నుంచి ప్రవేశపెట్టి ఈ హత్య చేసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ పరిణామాల నేపథ్యంలో ఈ దర్యాప్తును అయితే తాము అంగీకరించలేదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇవాళ అయితే ఈ కార్యక్రమం అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మాత్రం 4 గంటల పాటు పోలీసులు తమ వాహనంలో తిప్పడం అనేది కొంత ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదేవిధంగా అనుమతి లేని కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పై రాజనగరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి హర్ష్ కుమార్ పై ఒక కేసు అయితే నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఒక కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దాదాపు 2-3 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడి అక్కడ తర్వాత కూడా పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. అది ఈ దర్యాప్తును అయితే తాము అంగీకరించమని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన పాస్టర్లు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.